ఒక సాయి తండ్రి తన కొడుకుని చంపిస్తే పొట్టింటికి వెళ్లిన తన భార్య తిరిగొస్తుందని అతి కిరాతకంగా బ్లేడ్ కట్టర్తో కొడుకు గొంతు చేతులపై దాడి చేసి హత్యాయత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు కొడుకు అరవింద్. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి అలవాటైన హనుమంత్ నిత్యం భార్యతో గొడవ పడుతూ భార్యని బాగా కొట్టేవాడు. ఈ క్రమంలో భార్య గత 3 నెలల నుంచి భర్తకు దూరంగా వెళ్లిపోయింది. వెళుతూ తన 2 కుమారులను తీసుకెళ్లింది. అయితే పెద్ద కొడుకు అరవింద్ 8వ తరగతి చదువుతూ తండ్రి దగ్గరే ఉండిపోయాడు. అరవింద్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ చురుకుగా ఉండేవాడు. నిత్యం తండ్రి కూడా కొడుకుని కొట్టేవాడు. అయితే ఆదివారం రాత్రి కూడా కొడుకు అరవింద్ పై తండ్రి హనుమంత్ కత్తితో దాడికి తెగబడ్డాడు. నిన్ను చంపితే కాని తన భార్య అరవింద్ అమ్మ రాదని పేర్కొంటూ అరవింద్ చేతులపైన మెడపైన కత్తితో కోసి దాడి చేశాడు. దీంతో బాబు అరుపులు విన్న స్థానికులు గ్రామ పెద్దలు వచ్చి తండ్రి నుంచి విడిపించడంతో కొడుకు ప్రాణభయం నుంచి తప్పించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హనుమంతును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి ఇంటికా కాకుండా వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉన్నాడు. నువ్వు చెప్పు కరెక్ట్. తన్ని నాకు ఇట్లా ఎందుకు తన్ని వీళ్ళు పిలుచుకురమ్మన్నాడు. వీళ్ళేమో ఇంట్లో ఎవరు వాళ్ళు? మా మామూలు పిలుచుకురమ్మని ఎవరో కొన్ని నువ్వు పోతే తాళం వేసి ఇంటికో చెప్తే ఇల్లు తలుపు మూసి మస్తు కొట్టిండు సార్. చాకుతో చూసిండు. చాకు ఇంట్లో ఉంది. నువ్వు అప్పుడు ఏమనలేవా ఎందుకు వస్తుంది? ఎంత 8th వరకు చదువుకున్నావు నువ్వు? ఇప్పుడు 8th రన్నింగ్. మీ అమ్మ ఎక్కడ పోయింది మరి? మా మమ్మీ నిన్న వచ్చి పోయింది సార్. పోయిందా? ఏమనుకుంటా వస్తున్నాడు మీ డాడీ? నేను ఫోన్ చేయి వాళ్ళు ఫోన్ చేయి అంటుండు. ఎవరు ఫోన్ చేయలేమో. తాగిండా మీ డాడీ? తాగిండు. రోజు తాగుతాడా? రోజు తాగుతున్నాడు. నువ్వు రోజు ఎన్ని గంటలకు వస్తావు స్కూల్కి? నేను పొద్దున్న 8:50 8:40. ఈడొకటి చూసిండు. గొంతు కాడ ఒకటి అన్ని చూపి బాగా. నమస్తే, నా పేరు విఠల్ రెడ్డి. నేను కరంకోట ఎస్ఐని. నిన్న అనగా 8/12/2024 తేదీన కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్కాపూర్ గ్రామంలో ఒక సంఘటన జరిగింది. సంఘటన వివరణ ఏమనగా, మల్కాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మల్ఖేడ్ హనుమంతు, అతనికి 3 కుమారులు కలరు. అతను ఈ మధ్య పని చేయకుండా తాగి తిరగడంతో భార్య ప్రతిసారి గొడవ పడడంతో అటు గొడవలతో భార్యాభర్తల మధ్యన ఘర్షణలు ఎక్కువయ్యి భార్య తన అన్నవారింటికి బీదరు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 2 నెలల కిందట భార్య వెళ్ళడంతో ఇతనికి ఎక్కడ తోచక అతని వద్ద ఉన్నటువంటి ఒక కుమారుడు, 2 కుమారులను తీసుకొని భార్య వెళ్ళడంతో పెద్ద కుమారుడు అరవింద్ అతని వద్దనే ఉండడంతో ఎలాగైనా భార్య రావాలని చెప్పేసి, అయితే నిన్న ఆ గ్రామంలో ఒకరు చనిపోవడంతో భార్య ఆ గ్రామంకి వచ్చి తనతో మాట్లాడకపోవడంతో ఇంకా కోపం పెంచుకొని ఎలాగైనా అరవింద్ను చంపేస్తే అతన్ని చూడడానికైనా లేకపోతే అతను మాట్లాడడానికైనా వస్తుందని చెప్పేసి ఒక పథకం పన్ని తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకొని అరవింద్ చేతులపైన మెడపైన కోయడం జరిగింది. కావున అక్కడే ఉన్నటువంటి గ్రామస్తులు ఆ అబ్బాయి ఏడుస్తున్నటువంటి శబ్దానికి విని అశోక్ అనే వ్యక్తి వెళ్ళి చూడగా కోస్తుండగా అతను అడ్డం వెళ్ళగా అతన్ని కూడా రాయితో కొట్టడం జరిగింది. అతను కొట్టినందుకు మాకు పోలీసులకు సమాచారం వెంబడి ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి అబ్బాయిని హాస్పిటల్లో పంపించి అతని మీద కేసు నమోదు చేసి అతని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీసు వారు తెలియజేయడం ఏమనగా, చిన్న పిల్లల చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.